ఖైరతాబాద్లోని చింతల్ బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. అక్కడికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూల్చివేతలను అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలను ఆపాలని, లేదంటే ఇక్కడే ధర్నాకు దిగుతామని అధికారులను హెచ్చరించారు. కూల్చివేతల సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే విషయానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. దీని మీద మరింత అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతానికి కూల్చివేతలు ఆపారా? ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఏదైతే ఖైరతాబాద్ సంబంధించిన చింతల్ బస్తీ పరిధిలో రోడ్డును ఆక్రమించి కొన్ని నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి గతంలోనే జిహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించాలి, వాటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే సమాచారాన్ని ఆ షాప్ యజమానులకు ఇవ్వడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం ఎవరు కూడా అక్కడి నుంచి షాపులో ఏదైతే రోడ్డును ఆక్యుపై చేయడం జరిగిందో వాటిని ఏమాత్రం తొలగించలేదు. దీంతో జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది ఈ రోజు ఉదయం సమయంలో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమాచారం అందుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకోవడం జరిగింది. తన పరిధిలోకి వచ్చే లిమిట్స్ కి సంబంధించి కనీసం సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఏ విధంగా వీటిని కూల్చివేస్తారో, అసలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అనే దానిపైన కూడా ఆయన ఎవరైతే జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారో వాళ్ళపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేతలు నిలిపివేయకపోతే మాత్రం తాను ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తానంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు సీఎం దావోస్ ఉన్నాను, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తాను, ఆయన వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు చేయొద్దంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది మీద చేయడం జరిగింది. మరోవైపు జోనల్ కమిషన్ తో తాను మాట్లాడుతానంటూ కూడా దానం నాగేందర్ అయితే జిహెచ్ఎంసీ సిబ్బందిని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఏదైతే కూల్చివేతలు అప్రూవల్ చేయడం జరిగిందో ఇక దానం నాగేందర్ సీరియస్ రావడంతో అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కూడా సమాచారాన్ని అందించడం జరిగింది. అక్కడి నుంచి సిబ్బంది మొత్తం అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే కూల్చివేతలు మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది దానంతో అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మొత్తం సద్దుమణిగింది. హరీష్, రామకృష్ణ, నోటీసులు ఏమైనా ఇచ్చారా? అటు స్థానికులు ఎవరైతే ఈ కూల్చివేతలకు బాధ్యులుగా ఉంటున్నారో లేకపోతే బాధితులుగా ఉంటున్నారో వాళ్ళ వర్షం ఏ విధంగా ఉంది? అయితే వాస్తవానికి గత కొన్ని రోజులుగా కూడా తాము ఇక్కడే చేసుకున్నాము, అలాగే ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించట్లేదు అనేది ఎవరైతే ప్రస్తుతం కూల్చివేతలు జరిగాయో ఆ బాధితులు ఉన్నారో వాళ్ళు అయితే చెప్తున్న వర్షం కనిపిస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం గతంలో కూడా వీళ్ళకి ఇదే విషయం చెప్పడం జరిగింది. మొత్తం ఫుట్పాత్ ఏదైతే ఉంటుందో నడిచే దారి మొత్తాన్ని కూడా వీళ్ళు కబ్జా చేయడం జరిగింది. అక్కడ చిన్న చిన్న షాపులను ఏర్పాటు చేశారు. ఒకరిని చూసి మరొకరు అక్కడ షాపులు వరుసగా ఏర్పాటు చేసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ షాపుల సంఖ్య పెరుగుతుంది. అలాగే వాహనాలు అంటే ఈ షాపుల దగ్గర వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో అసలే చాలా చిన్నగా ఉండే ఈ చింతల్ బస్తీ రహదారి, ప్రధాన రహదారి ఏదైతుందో అది మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఎదురవుతుంది. ఆ ట్రాఫిక్ ఇబ్బంది ఎఫెక్ట్ అనేది మెయిన్ హైవే ఏదైతుందో దాని మీద కూడా పడుతుంది. కాబట్టి వాటిని తొలగించాలని గతంలోనే చెప్పడం జరిగింది అనేది జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే చెప్తుంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ ఇష్యూ మాత్రం రాబోయే రోజుల్లో అయినా సరే కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హరీష్, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.